ఇలాంటి రోజు ఒకటొస్తుందని నేనైతే అస్సలు ఊహించలేదు. మా మేడంతో కలిసి ఫస్ట్ టైం షాపింగ్‌కొచ్చాను. అస్సలు మామూలుగా లేదు అసలు. కువైట్‌లో ఇన్ని వస్తువులు దొరుకుతాయనేసని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అంతటిలోనూ నాకు తెలిసింది ఏంటంటే, ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఏదీ లేదనని మాత్రం నాకు తెలిసింది. కాఫీ కప్పులు చూసారా? చాలా బాగున్నాయి అసలు. వాటర్ బాటిల్స్ అయితే ఎంత బాగున్నాయంటే క్వాలిటీగా కూడా చాలా బాగున్నాయండి. ఇప్పుడైతే నేనేం తీసుకోలేదు కానీ ఇంకా నేను ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటున్నాను. చాలా వస్తువులైతే కొనాలండి. ఇప్పటికైతే నేనేం కొనలేదు. క్యారీ బాక్సులు చూసారా? ప్లాస్టిక్‌వైనా చాలా క్వాలిటీగా ఉన్నాయి అసలు. చిన్న పిల్లల సైకిళ్ళు గానీ, బట్టలైతే క్వాలిటీ ఎంత మెత్తగున్నాయో అసలు. ఇతనెవరో చూడండి ఇక్కడ బాగా నల్లగా నిలబడుకున్నాడు. ఏసీలో ఉన్నా కూడా ఎందుకు ఇంత నల్లగా అయిపోయాడు ఇతను? ఒకసారి అడుగుదామా? వద్దులే ఏమని అనుకుంటారేమో. వద్దులే అడిగితే బాగోదేమో. సరే ఎందుకు ఒకసారి అడిగితే పోతుందిగా. టీ షర్ట్ చూద్దాం. బాగుంది కదండీ ఈ టీ షర్టు. నాకైతే కలర్ వైస్ చాలా నచ్చింది. కానీ మా మేడం తీసుకునే టైమే ఇవ్వట్లేదు నాకు. ఇక్కడ చూసారా? మన ఇండియాలో దొరికే ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది. టెడ్డీ బేర్‌లయితే చాలా బాగున్నాయి కదా! ఇక్కడ టీ షర్ట్‌లు, ప్యాంట్లు బాయ్స్ కానీ, గర్ల్స్ కానీ చాలా బాగున్నాయి. హే! క్యూట్. చాలా బాగున్నాడు కదా బ్లాక్ బాయ్. అందుకనే ఒక గిల్లేసాను. మేడం చూసింది. అందుకే గమ్మునే అక్కడి నుంచి వెళ్ళిపోయాను. షర్టులు చూడండి చాలా బాగున్నాయి కదా! ఇందులో మీకు ఏ కలర్ నచ్చింది? నాకైతే ఐస్ క్రీమ్ కలర్ చాలా బాగుంది. అందరూ బాయ్స్ అయితే ఎక్కువ వైట్ కలర్‌లే ఇష్టపడతారు కదండీ! ఇంతమంది దగ్గర నుంచి నేను చూస్తుంటే వాళ్ళందరి మధ్యలో వీడియో తీయడానికి చాలా సిగ్గేసింది నాకు. కానీ మీకందరికి చూయించాలని నేను మీకోసం వీడియో చేశాను. చాలా బాగున్నాయి కదండీ! టీ షర్టులు గానీ, షర్టులు గర్ల్స్‌కి అందరికి చాలా హే హ్యాండ్సమ్ హాయ్! బాగున్నావా? ఇక్కడ చాలామందే ఉన్నారు హ్యాండ్సమ్‌లు. ఈ క్యాపే నేను వాడానండి. ఇందులో ఒక క్యాప్ నాకు చాలా నచ్చింది. కానీ ఇలాంటివి మనం ఊర్లో పెట్టుకొని తిరిగామంటే ఏంట్రా ఈ అమ్మాయి అని అంటారు. చిన్న పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ చూసారా? బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి చిన్న పిల్లల బ్యాగ్స్. కపుల్ వాచీస్ అండి. చాలా బాగున్నాయి చిన్న పిల్లలకు కూడాను. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు మా పాపకి వాచ్ తీసుకెళ్ళాను. చాలా బాగా యూస్ అవుతుంది. ఇప్పటికి ఇంకా యూస్ అవుతుంది. కపుల్ వాచెస్ అంటే నేను మా ఆయన పెట్టుకోమనుకోండి. అందుకనే ఇంకా వద్దులేనని హ్యాండ్ బ్యాగులు చూస్తున్నాము. చూస్తూ ఇంకా అలా వెళ్ళిపోయామండి. పూసల దండలు కూడా చూసారా? చాలా బాగున్నాయి కదా! ఇంకా చిన్నవి, పెద్దవి వాచులు కూడా చాలా బాగున్నాయి. హెయిర్ బ్యాండ్సు, స్పెట్సు, ఇంకా చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్సు, ఇంకా అవి కూడా చాలా బాగున్నాయి. చిన్న చిన్న హ్యాండ్ బ్యాగులు, పెద్ద పెద్ద దువ్వానులు. అసలు ఇలాంటివన్నీ మన ఊర్లో వాడతారండి మన పిల్లలు? ఒక్క రోజుకే పాడు చేస్తారు. అయినా ఇక్కడ క్వాలిటీ బావుంటాయి కదా! అందుకని చాలా బావుంటాయి. చెప్పులు చూసారా ఎంత బావున్నాయో చిన్న పిల్లలకి. షూసు, బ్లాక్ కలర్ షూసు, వైట్ కలర్ షూసు వామ్మో! ఇంకా ఆఫీస్‌కెళ్ళే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతాయి కదండీ! చిన్న పిల్లలకి ఇంట్లో రఫ్‌గా వేసుకొని తిరగడానికి కూడా చాలా బావున్నాయి అసలు. ఇంతటి షాపింగ్‌లోనూ నాకు నచ్చిన బ్రాండ్‌లల్లా ఏమున్నాయంటే, నాకు నచ్చిన ఐటెమ్స్ చెప్పులు మాత్రమే ఎక్కువ కనిపించాయండి. షూసు, చెప్పులు, పిల్లలకి వేసుకునే దండలు, డ్రెస్సులైతే ఎంత స్మూత్‌గా ఉన్నాయో క్లాత్‌లు. మా మేడం వాళ్ళు ఎక్కడ తెస్తారో ఏంటో అనుకున్నాను గానీ నేను, ఇక్కడైతే మాత్రం అసలు చాలా బాగున్నాయి. కానీ కాస్ట్ కూడా చాలా బానే ఉన్నాయనుకోండి. ఫ్రూట్సు, వెజిటేబుల్సు, మ్యాగీలు వామ్మో! ఎన్నున్నాయి. అన్నీ ఒకటే దగ్గర ఇలా చేరిపోయున్నాయి చూసారా? చాలా బాగున్నాయి. మనకి ఏది కావాలన్నా కూడా తీసుకోవచ్చు. కానీ అమౌంట్ కూడా బానే ఉంటుంది. ఇక్కడ టీ వడకొట్టేవి కూడా దొరుకుతాయండోయ్! ఇంకా సరే అని ఇక్కడ కిందంతా అయిపోయింది. ఇంక మా మేడం మళ్ళీ పిలుస్తుంటే పైకెళ్ళిపోయాము. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉందండి. ఇది ఎక్కడం నాకైతే అసలు చాలా భయం. పట్టుకోవడానికి ఉండదు, ఏముండదు. కానీ చాలా జాగ్రత్తగా ఆచి తూచి అడుగు వేస్తాను. కానీ మా మేడం నా హ్యాండ్ పట్టుకొని మరీ ఎక్కిస్తదండి. ధైర్యంగా ఉండాలి ఇలా ఉండకూడదనని. మన ఇండియాలో వాడే పేస్టులు గానీ, సబ్బులు కానీ, ఒక ఫేస్ క్రీములు గానీ, బాడీ లోషన్స్ గానీ, వ్యాజ్‌లిన్స్ గానీ అన్నీ దొరుకుతాయండి. కింద టీ వడకొట్టేవి, పైన పాల గిన్నెలు చూసారా?
ఇవి రోజువారీకి వేసుకోవడానికి చాలా యూస్ అవుతాయండి. ఇక్కడ అన్ని టైల్స్‌ల మీద ఇలా చెప్పులు ఇట్లాంటి చెప్పులు ఏదో ఒకటి వేసుకోవాల్సిందే ఖచ్చితంగా. లేకపోతే స్కిడ్ అవుతాయి. అందులో కూల్‌కి ఎక్కువ కాళ్ళు నొప్పులొస్తాయండి. అందుకని చాలా వరకు చెప్పులు వేసుకొని నడుస్తాం. క్లాతులు ఏదైతే అస్సలు చాలా బాగున్నాయి అసలు. ఈ షూస్ చూసారా? అస్సలెంత బాగున్నాయో కదండీ! కలర్స్ వైస్ బాగున్నాయి అసలు బ్లాక్ కలర్‌వి. ఈసారన్నా చూసి తీసుకోవాలి ఒకసారి వచ్చినప్పుడు. మా మేడం చూసి చూసి చెప్తుందన్నీ. ఇవి కావాలా తీసుకో, అవి కావాలా తీసుకో. వావ్! నెయిల్ పాలిష్ చూడండి. అస్సలు మామూలుగా లేవు. నాకైతే లైట్ కలర్స్ నెయిల్ పాలిష్ అంటే చాలా ఇష్టం. మీకే కలర్ అంటే ఇష్టం? ఏంటి మేడం షూస్ దగ్గరే తిప్పుతున్నారు. బయటకెక్కడ తీసుకెళ్ళరా ఏంటి? సాక్సులు కూడా ఉన్నాయిలెండి. చూసాం మేము కూడాని. ఏంటో ఈ చెప్పులు గోల ఎప్పుడు వదులుతుందో ఏంటో. అమ్మ! ఇప్పుడు బట్టల దగ్గరికి తీసుకొచ్చిందండి. చూడండి బట్టలు చాలా బాగున్నాయి కదా! మన ఇండియన్స్ డ్రెస్సులు దొరకకపోవు కానీ ఇక్కడ బాగుంటాయండి. చూసారా? పింక్ కలర్ డ్రెస్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. పక్కన ప్యాంట్లు నైట్ ప్యాంట్లు లెక్క బాగా వేసుకోవచ్చు, వాడుకోవచ్చు. చాలా బాగున్నాయి. క్లాత్ వైస్ అయితే నాకు చాలా నచ్చింది. అందుకే నేను పదే పదే చెప్తున్నాను క్లాత్ వైస్ చాలా బాగున్నాయి అనేసని. ఇక్కడ ఇక్కడ కూడా మళ్ళీ షూస్ దగ్గరికే వచ్చింది. క్యాప్స్ చూసారా? బాయ్స్‌కి క్యాప్స్ చాలా బాగుంటాయి ఇక్కడ. ఆగండి మేడం కాసేపు ఫ్యాన్ కిందన్నా కూర్చుందాం. అయ్యో! కూర్చొనివ్వదురా ఈవిడి. వావ్! బేబీ డాల్ చాలా బాగుంది కదా! బేబీ డాల్ డ్రెస్సులు చాలా బాగున్నాయి చిన్న చిన్నవి గాని. ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి బొమ్మలు తీసుకోవాలి. లోపల షాపింగ్ అయిపోయిందండి. బయటకొచ్చాము. అక్కడ గ్రీన్ కలర్ బిల్డింగ్ కనబడుతుంది చూసారా? దానికి అవతలే ఉంటున్నాం మేము. మా ఇల్లు. నాకిప్పుడే మా మేడం చెప్తూ చూపెడుతుంది. ఇలా గ్రీన్ కలర్ ఫ్లాట్ ఉంది కదా! ఆ ఫ్లాట్ దాని వెనకాలేను బిల్డింగ్ వెనకాలే అని చూపెడుతుంది మా మేడం. సరే ఇంతటితో షాపింగ్ అయిపోయిందేమో అనుకున్నాను కానీ మళ్ళీ షాపింగ్‌కి తీసుకెళ్ళింది. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్‌లు మనకు కావాల్సినట్టు ఇక్కడ కూడా చాలా ఉన్నాయండోయ్! ఇక్కడ చూపించలేదు గానీ నేనైతే ఇక్కడ ఒక షాంపూ తీసుకున్నాను. స్పెట్స్ చూసారా ఎంత బాగున్నాయో! వాటర్ బాటిల్స్ అవే తాగుతారండి ఇక్కడ ఎక్కువగాని వాటర్ బాటిల్సే. కానీ మేమంతగా తాగమనుకోండి. చెప్పులు ఇక్కడ లేడీస్‌వి చాలా బాగున్నాయి కదా! ఇక్కడ బాయ్స్‌వి తీసుకున్నారు. ఇక్కడ షూస్ చూసారా? లేడీస్‌వి ఇవన్నీ చాలా బాగున్నాయి లేడీస్ షూస్ కూడాని. వాటర్ బాటిల్స్ అన్నీ చాలా ఉంటాయండి. ఒక్కటని చెప్పడానికి ఏం లేదు. మన ఇండియాలో దొరకని వస్తువు అంటూ ఏది ఉండదు. ఇక్కడ కూడా మన కువైట్‌లో కూడా దొరికే ప్రతి వస్తువు చిన్నపిల్లలందరూ ఇక్కడేం చేస్తున్నారు? స్కూల్‌కి ఎగనొక్కేసి వాళ్ళు ఇక్కడ నిలబడుకున్నారు ఏంటమ్మా మీరు? కొత్త కొత్త బట్టలన్నీ ఏసేసారు చూసారా? చాలా బాగున్నాయి కదా! వీళ్ళు వేసుకున్న డ్రెస్సులు కూడాని. ఫ్రాక్స్ కట్ ఐటమ్స్ బాగున్నాయి. ఇక్కడ మన ఇండియా శారీస్ కూడా దొరుకుతాయి తెలుసా మీకు? చాలా బాగుంది కదా! శారీ కలర్ వేస్ చాలా బాగుంది. లాంగ్ టాప్స్ అసలు మా మేడం చెప్తుంది నీకేమన్నా కావాలేమో తీసుకో అనేసానని. మనమేం తీసుకుంటామండి ఇక్కడ తీసుకోలేము. ఇక్కడ మనం ఏమి చాలా కాస్ట్ ఉంటాయి. క్యాప్లు మా ఆయనకి ఒక క్యాప్ తీసుకెళ్దాం అనుకుంటున్నాను. చూడాలి. టీ షర్ట్లు అన్నీ బాగున్నాయి ఇక్కడ తీసుకుందాం. నేను వెళ్ళేటప్పుడు తీసుకోవాలి. చేపలు చూసారా? ఇన్ని రకాల చేపలు నేను చూడడం అయితే ఫస్ట్ టైం. మన ఇండియాలో ఇన్ని చేపలు ఉంటాయి కానీ నేనైతే ఎప్పుడు చూడలేదు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం చూడడం నేనైతే. చాలా చేపలు ఉన్నాయి. ఆవు కూరలు ఏమేమో కూరలు ఇంకా చాలానే ఉన్నాయి. అసలు నాకైతే ఇవన్నీ చూస్తుంటే అసలు ఇవేమి తింటాంరా బాబోయ్ అనిపిస్తుంది. చూసారా? మేక కాళ్ళు, గారకాళ్ళు అంటారు కదా! అవి కూడా ఉన్నాయండి. కానీ మా ఇంట్లో పెద్దగా తినరు కానీ కారం కూరలు కూడా కారం పొడి, ధనియాల పొడులు అన్ని రకాల పొడులు అమ్ముతారు. మనకు ఇండియాలో ఉండే కూరగాయలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. బంగాళదుంపలైతే కువైట్‌లో తింటారండి. భయంకరంగా తింటారు అసలు. చాలా తింటారు. బంగాళదుంపలంటే ప్రతిరోజు చేయాల్సిందే బంగాళదుంపలు. అందుకని మేము కూడా ఎక్కువ బంగాళదుంపలే ఇక్కడ తింటాము. కాకపోతే ఇక్కడ బంగాళదుంపలు తినడం వల్ల కూడా మంచిదని అంటారు. మరి మనకంతగా తెలియదు. అటు తిరిగి, ఇటు తిరిగి అన్నీ తిరిగేసి మొత్తానికైతే ఇంటికొచ్చేసాము. నేనైతే ఏం తీసుకోలేదు. మా మేడం అయితే చాలా సరుకులే కొన్నది ఇవాళ. మొత్తం చాలా కాస్ట్ అయింది ఈరోజు. చూసారా? బాడీ లోషన్లు, డవ్ క్రీమ్లు,
సోపులు, పేస్టులు అన్నీ దొరుకుతాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సపోర్ట్ చేయండి. ఇంకా ఏమైనా వీడియోస్ కావాల్సుంటే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.